గాజాలో పరిస్థితులు ఎలా ఉన్నాయనడానికి ఓ వీడియో ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. అదే వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇజ్రాయెల్ గాజా సంక్షోభంలో సైన్యం దాడుల్లో రోజు జనం చనిపోతున్నారు. ఇజ్రాయెల్ గాజా సంఘర్షణ పిల్లల మనసులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఈ వీడియో ప్రపంచానికి చెబుతోంది. ఒక బొమ్మకు అంత్యక్రియలు చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. యుద్ధం పిల్లల మైండ్ను ఎలా ప్రభావితం చేస్తుందో ఇదే ఉదాహరణగా మారింది. రోజు మరణాలు చూసి అంత్యక్రియలు చూసి పిల్లలు కూడా ఓ బొమ్మకు అంత్యక్రియలు చేసే ఆట ఆడుతున్న పరిస్థితి. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎమోషనల్ గా మారాయి. ఇది వారు ఊహించి ఆడుకుంటున్న ఆట కాదు. రోజు చుట్టూ జరుగుతున్న అసలు అంత్యక్రియలను ఫాలో అవుతున్నారు. సాధారణంగా పిల్లలు బొమ్మలతో ఆడుకుంటూ టాయ్ కార్లతో ఎంజాయ్ చేయాల్సింది పోయి డెత్ గేమ్ ఆడుకుంటున్న పరిస్థితి. యునిసెఫ్ ప్రకారం గాజాలో పిల్లలు కుటుంబాలు పోషకాహార లోపం, ట్రామా, మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారన్నది. ఎడ్యుకేషన్ మొత్తంగా పోయింది. చాలా స్కూళ్లు శరణార్థి శిబిరాలుగా మారాయి. గాజాలో 2023 అక్టోబర్ నుంచి 2025 జనవరి 42,000 మంది మహిళలు, పిల్లలు, వృద్ధులు చనిపోయారు. ప్రస్తుతం గాజాలో సీజ్ ఫైర్ అమల్లో ఉంది. అయినప్పటికీ పిల్లలకు పోషకాహారం లేక వారి ఎదుగుదల లేదు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. యుద్ధం బాల్యపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇజ్రాయెల్ హమాస్ సంఘర్షణలో గాజా పిల్లలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సంక్షోభానికి ఈ వీడియో నిదర్శనంగా మారింది.